మేడం నమస్తే అండి. మరండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలతో అందరూ మీటింగ్ పెడుతూ ఈ రోజున అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నవి, 263 స్థానాలు వస్తాయి, ఈసారి గెలిచేది మామే, అందరూ కష్టపడాలని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి గతంలో 175 నియోజకవర్గాలకి 11 సీట్లు వచ్చినాయి, మరి ఈ రోజున 263 స్థానాలు పెరగబోతున్నాయి. మరి ఏంటి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు వైసీపీ పార్టీకి? ఈసారి ఒక 5 2 వస్తాయి. వైసీపీ పార్టీ గతంలో 11 సీట్లు పరిమితం చేశారు కదా, ఇవే అవాస్తవాలు పేలితే కానీ గతంలో మటుకి ఒక 5 పరిమితం అవుతారు ఈసారి. మరి మాకు తెలిసైతే అదే అనుకుంటున్నాము. ప్రజల్లోకి వచ్చి ప్రజలకు కావాల్సింది ఏదో చేసుకుంటా, ప్రజల సమస్యలు ఏంటో కనుక్కుంటా ఉండి, ప్రజలకు చేయకూడని పనులు చేయాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో, మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఉంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చి జనాలు ఏదన్నా ఆశ చూసి చూడవచ్చు. పనులు ఏమీ చేయకోకుండా ఈ అవాస్తవాలు పేలుకుంటా వాళ్ళు చేసే అక్రమాల గురించి కానీ ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు సీట్లు పెరుగుతూ వల్ల కూడా ఆయనకి ఇంకేదో పెరుగుతాయి, మాకు జనాలు మేము కష్టపడితే వస్తారని అనుకుంటున్నారు. కానీ కష్టపడిపోయినా వాళ్ళు వచ్చేది మళ్ళీ 5 సీట్లుగా పరిమితం అవుతారు ఈసారి మట్టికి. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఈసారి ఇంకా ఇలా చేస్తే అధికారం ఎలా చేపడతారని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారంటారా? కూటమి ప్రభుత్వం దోచుకుంటాక ఎవరు దోచుకుంటారు? ప్రజల కోసం పాటుపడుతున్నారు. ప్రజల కోసం ప్రతినిత్యం రాత్రి పగలను లేకుండా అనునిత్యం కష్టపడుతూ ప్రజల్లో ఉంటూ, ఒక పక్కన నారా లోకేష్ గారు యువగాలం ప్రజా దర్బార్ పెట్టిన నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా కష్టం వచ్చిందంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేలాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత జీతం, ఆయన గవర్నమెంట్ వచ్చేది, ఆయన జీతం కూడా ప్రజలకి పేద పిల్లలకు ఖర్చు పెడతాం. కానీ చంద్రబాబు గారు ఒక పక్కన పరిశ్రమలు తెచ్చుకుంటూ ఆయన ప్రతినిత్యం కూడా జనాలకి మంచి చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాగు చేయాలి, జీవితంలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే వెళ్తుంటే ఇంకా ఇట్లాంటి మాటలు మాడి జనాలు బ్యాడ్ అయిపోతున్నారు. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఇంకా ఇది అయిపోతున్నారు. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలు మంచి చేయమనండి, ప్రజలే నిర్ణయించుకుంటారు. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, ఎంతవరకు పరిమితం చేయాలా, వాళ్ళని ఎంతవరకు ఓటు హక్కు ఇచ్చేసుకోవాలనుకుంటే జనాలే నిర్ణయిస్తారు. అంటే నిన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు, గతంలో మిట్టల్ అతనితో కూడా మాట్లాడిన దావోస్ పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అండి అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్లే స్టీల్ ప్లాంట్ మనకు వచ్చిందంటారా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమైనా స్టీల్ ప్లాంట్ లేదు పోయింది అని. ఇప్పుడు ఆయనే వచ్చిందని అంటున్నారు. పోయిందనేది ఆయనే, వచ్చిందనేది ఆయనే, తెచ్చిందనేది ఆయనే. ఆయన ఏ పని చెప్పినా నేను చేశానని చెప్పుకుంటాం ఆయనకు అలవాటే. అది అలా కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ చేసింది చేయనట్టుగా జరిగింది జరగనట్టు ఊహించుకొని మాట్లాడతారు. వాళ్ళ ఆ ఊహల్లో లేకుండా ప్రజలకి మేము ఈ పని చేసామని చూపించి మాట్లాడమనండి. అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు జగన్ గారు ఎంత పని చేశాడా చేయలేదనేది. అంటే అసలు వైజాగ్ని రూపకల్పన చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ. ఆంధ్ర రాష్ట్రం నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గడపకి వెళ్ళి అడిగితే అంత డెవలప్మెంట్ చేసి ప్రజలకు అంత మంచి చేస్తే 11 సీట్లకి ఎవరైనా పరిమితం అవుతారా? ఎవరు కదా. ఆయన మంచి చేయలేదని అక్కడే ఆ సీట్లు చూస్తేనే అర్థమైపోతుంది. అది అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే ఇంకా 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది, ఇంకా మనమే గెలిచేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరేంటి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది. నారా చంద్రబాబు గారినే గెలిపించుకుంటాం మేము, మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు. ఏపీ ఆంధ్రాకి మాటికి మాకు పరిశ్రమలు తేవాలన్నా, మా పిల్లలు బాగుండాలన్నా, మాకు కొత్త ఉద్యోగాలు రావాలన్నా, మాకు రోడ్లు కావాలన్నా, మాకు ఇంకేమైనా మంచి పథకాలు రావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితేనే అవుతుంది. ఆయన ద్వారానే పనులు అవుతాయి. మిగతా నాయకులు ఎవరు చేయలేరు ఆంధ్ర రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం మాకు సక్రమంగా పని వస్తాయి, జాబ్లు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది మీరు అంటున్నాం. కానీ వైసీపీ నాయకులు మేమే మొత్తం చేసాము, చంద్రబాబు పేరు చెప్పుకుని గొప్పలు చెప్పుకుంటారని చెప్పి అంటున్నారు కదా, ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారు? రాజధాని పూర్తి చేశారా? అంత బందర్ ఎయిర్పోర్ట్ అసలు వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు. ఏంటంటే వాళ్ళు చేసామని చెప్తారు, చేసింది చూపించమనండి. పనులు చేస్తే 11 సీట్లు పరిమితం చేయరు. ఈసారి 5 సీట్లకే పరిమితం అవుతారు. వాళ్ళు పని చేస్తే ఏ నాయకులైనా ఎన్నుకుంటారు. ప్రతి జనాలకు వాళ్ళ ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఫుల్ ఉంది. ప్రజలు ఏమో అమాయకులు కాదు, అందరూ చదువుకున్న వాళ్ళు, కొద్దో గొప్ప ఏమైనా ఏలుముద్ర వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఏలుముద్ర వాళ్ళు లేరు, అంత అమాయకులు కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్కరి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తున్నారో చూస్తున్నారు. వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, చంద్రబాబు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, నారా లోకేష్ ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఎవరిని కూడా ప్రజలు ఊరికినే ఎన్నుకోరు, ప్రజలు ఊరికినే పెద్ద సీట్లు ఇవ్వరు.
అంటే నిన్న రోజా గారు కూడా మాట్లాడుతూ ఈ రోజున ఉగాది టైంలో భువనేశ్వర్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేకపోతుంది, హెరిటేజ్లో ఉన్న పాలు పెట్టుకున్నా అని చెప్పి కూడా వ్యంగ్యంగా విశ్రంగంలో మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటే ఒక మహిళగా ఆవిడ చేసిన వ్యాఖ్యను ఎలా చూడొచ్చు? ఆ రోజా జబర్ సెట్టు సీట్లు వేస్తుంది కదా, జబర్ సెట్ షోలు చేస్తుంది కదా, అట్లా మాట్లాడుతుంది. జగన్ గారు గత 5 ఏళ్లలో హిందువుల దేవుళ్ళు గుళ్ళు కానీ కోల్చడం కానీ విగ్రహాలు తగలపడటం కానీ ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యరిగితే కొడాలి నాని అంతకుముందులు ఏమన్నారండి? అప్పుడేమైంది? ఈ రోజా ఇవాళ రోజున సార్ అన్ని సార్లు జగన్ గారు లావణ్ణి తీసుకొని ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళారు జగన్ గారు? ఎప్పుడన్నా పూజలో కూర్చున్నారా? అసలుకి హిందువుల దేవుల పట్ల కానీ హిందువుల గురించి కానీ అవగాహన లేని మనిషిని ఎట్లాగ చూస్తారు? ఆయన ఒక క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. ఇవాళ ఏంటంటే ప్రజలను నమ్మేయటానికి ఉగాది దాంట్లో కూర్చొని ఉండొచ్చు భారతీ రెడ్డి గారు వచ్చి, కానీ భారతీ రెడ్డి గారు పక్క క్రిస్టియన్ అమ్మ. పూజ ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవడం చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు. అసలు ముందర రోజు ఎప్పుడన్నా అలా ఆయన తీసుకొని వచ్చిందా? ఏడైనా సరే ఆ ఒక్కతే తప్పితే అలా ఆయన తీసుకొని ఎప్పుడన్నా ఏ గుడికన్నా వెళ్ళిందా? అలా ఆయన ఆడన్నా తీసుకొచ్చిద్దా? అసలు ఆయన రోజా మాట్లాడినా కూడా మాట్లాడుతున్నాం అంటే ఇంకా సిగ్గుచేట. ముందర ఆ రోజాకి సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదు. ఒక ఆడ మనిషి అయిపోయింది ఏమన్నా అన్నామంటే చేసి చేయలేదంటే నోరు వేసుకొని జనాల మీద పడతాను తప్పితే మంచి పనులు చేయమనండి. చేసే జనాలే నిర్ణయిస్తారు జగన్ గారు సీఎం అవుతారా చంద్రబాబు గారు సీఎం అవుతారని. ప్రజలు ఏం అమాయకులు కాదు, అవాస్తవాలు పేలకోకుండా నిజాల్లోకి రమ్మని చెప్తాం మేమైతే. మరి ఫైనల్గా ఈ రోజున ఇటు షర్మిల కానీ విజయమ్మ కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న పరిస్థితి, ఇటు పక్కన ఆవిడ రాసిన లేఖ కూడా రాజకీయం దుమారం లేపుతున్న పరిస్థితి, ఆస్తి తగాదాల గురించి. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులేమో చంద్రబాబు ఇద్దరు కొమ్మక్కయ్యే కావాలనే జగన్ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? కన్న తల్లి కొడుకు మీద అబద్ధం చెప్పదు. కనుక్కున్న తల్లి చిన్నప్పటి నుంచి 10 నెలలు మోసి కన్న తల్లి ఏ కొడుకు మీద కూడా ఎంత దుర్మార్గుడైనా ఎంత దొంగడైనా నా కొడుకు ఇదని చెప్పుకోదు. ఏ తల్లి అయినా సరే ఏ తండ్రి అయినా నా బిడ్డ జీవితంలో పైకి రావాలి, నాకన్నా ఉన్నత స్థానానికి రావాలన్నది. కన్న తల్లిని చెల్లిని విలువైనోడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం మంచి చేస్తాడని అడుగుతున్నాం మేము. డైరెక్టర్ జగన్ గారిని అడుగుతున్నాం. అక్కడే తల్లిని చెల్లికి న్యాయం చేయనాడు ప్రజలకు ఏం చేస్తాడు, మిగతా ఆడబిడ్డలు పట్టే ఏం న్యాయం చేస్తాడని అడుగుతున్నాం. ముందల అసలు ఆ జగన్ గారికి ముందల ఆ తల్లిని చెల్లికి విలువీయడం నేర్చుకోమనండి. అప్పుడు రాజకీయాల గురించి ఆయనకేంటి భారతీ రెడ్డి ఒకటే ఆడది, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కూడా ఆడ మనిషి కాదు. అది అంటే చంద్రబాబుతో కలిసిపోయారంట కదండి వీళ్ళిద్దరు. ఎవరు కలిశారు? వాళ్ళు ఎందుకు కలుస్తారు? అన్నని కాదనుకొని చెల్లెలు వచ్చిద్దా? తల్లిని కాదని కొడుకు వచ్చిద్దా? ఎప్పుడైనా అన్న చెల్లెళ్ళు ఆయన వదిలేసుకున్నారు కానీ ఆమె వదులుకోలే. భారతీ రెడ్డి గారు వదులుకోలేదు, షర్మిలమ్మ వదులుకోలే వాళ్ళని. ఏంటంటే ఆయన అంతకుముందులా జగన్ గారికి వెళ్ళటానికి భారతీ రెడ్డి గారే కారణం. ఆమె ఎంత ప్రచారం చేసిందో ఎంత కాలినడకతో తిరిగిందో ప్రజలందరూ చూశారు. ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని నిత్యం భారతీ రెడ్డి గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కష్టపడి పార్టీని నిలబెట్టింది భారతీ రెడ్డి గారు. ఇవాళ రోజున భారతీ రెడ్డి గారిని పక్కన పెట్టారు జగన్ గారు. ఆయన ఏమనుకోవాలి? నమ్మిన మనిషిని గొంతు కోసం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ గారే.